ఓకే, వెరీ గుడ్. సాయిదాం నెహ్రూ గారి ఆశయాలను సాయిదాం నెహ్రూ గారి ఆశయాలను అమరహే చాచా నెహ్రూ గారు అమరహే చాచా నెహ్రూ గారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. జోహార్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి జోహార్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి సాధిస్తాం సాధిస్తాం నెహ్రూ గారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం నెహ్రూ గారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం నెహ్రూ గారి ఆశయాలను. సైడ్ బస్ దగ్గుకుండా సత్యంగా వస్తుంది. మన భారతదేశ మొదటి ప్రధాని దివంగత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి 135వ జయంతి సందర్భంగా, అదేవిధంగా ఈరోజు బాలల దినోత్సవంగా వారి బర్త్డేని ప్రభుత్వం గుర్తించిన విధంగా బాలలందరికీ నా శుభాశీస్సులు. ఇక్కడ చేరువచ్చినటువంటి వారికి, మీడియా సోదరులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సోదర సోదరిమణులందరికీ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గొప్ప నాయకుడు ఆయన. మన దేశ స్వాతంత్రం కోసం పోరాటమే కాకుండా తరతరాలుగా ఒక మంచి నాయకత్వాన్ని మనకు అందించి వెళ్ళడం జరిగింది. వారి కుమార్తె శ్రీమతి ఇందిరాగాంధీ గారు గురించి మనందరికీ తెలిసిందే. ఆమె ప్రధానిగా, మొట్టమొదటి మహిళా ప్రధానిగా వారు చేసిన సేవలు దేశ ప్రజలందరి కోసం, వీరు వారని లేకుండా, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం వారు పాటుపడిన విధానం, మన దేశ రక్షణ కోసం, మన దేశం యొక్క ఒక మంచి పాలన అందించే విధంగా వారు ఏ రకంగా ఉన్నారో మనందరికీ తెలిసిందే. వారి తర్వాత వారి కుమారుడు రాజీవ్ గాంధీ గారు, తర్వాత వారి వారసత్వం ఇప్పుడు ఒక మంచి నాయకుడుగా పార్లమెంట్లో ఒక రాహుల్ గాంధీ గారు, ఈ రకంగా నెహ్రూ గారు మన దేశానికి గొప్ప బహుమానాలుగా వాళ్ళని అందించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ రకంగా ఆలోచన చేసి దేశ క్షేమం కోసం పాటుపడినట్లయితే మన దేశం ఎంతో బాగుంటుంది. ఇప్పుడు మన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు అధికారం కట్టబెట్టి, గతంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏ రకంగా సేవలు అందించినారో ఆ రకంగా వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారనే ఉద్దేశంతో ప్రజలు కట్టబెట్టినప్పుడు ఏమి జరిగింది అనేది అందరికీ తెలుసు. సరే, ప్రజలు నిరాశ చెందినారు. తర్వాత ఆల్టర్నేటివ్ ఇంకొకరికి ఆ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయాలంటే గట్టి అపోజిషన్ వర్గం అనేది ఉండాలి. అపోజిషన్ వర్గం అనేది ఉన్నప్పుడే ఆ ప్రభుత్వం సరిగ్గా పనిచేయగలుగుతుంది. ఇప్పుడు మేము ఓడిపోతే గెలిస్తేనే మేము సేవ చేస్తాం అనే విధంగా ప్రజలు అధికారంలోకి, రాజకీయాల్లోకి రాకూడదు. గెలిచినా ఓడినా ఏదైనా ప్రజాసేవే మా ధ్యేయం అనే విధంగా రావాలా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరు ఆ అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ కావడం లేదు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం చేసే విధానాలు కానీ, రావాల్సినవి కానీ ఎవరు అడగగలుగుతారు? ఎప్పుడైతే అపోజిషన్ వర్గం అక్కడ ఉండి క్వశ్చన్ చేయగలుగుతో వారు సరైన మార్గంలో ఉంటారు. మొన్నటికి సరే జగన్ ప్రభుత్వము మాకు సరిగ్గా లేదని ప్రజలు ఇచ్చిన తీర్పు బట్టి వీరు అధికారం చేపట్టినారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను పెట్టినారు. అవి అందుబాటులోకి రావడం లేదు. మేము కాంగ్రెస్ పార్టీ మేము
మేము మాకు ఆ ప్రత్యేక ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా మేము ప్రజల కోసం మేము అడుగుతూనే ఉన్నాం. మన పిసిసి అధ్యక్షురాలు ప్రతిదానికి పోరాడుతూనే ఉన్నారు, ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు. సూపర్ 6 పథకాలలో ఏం అమలు చేసినారు? ఒక పెన్షన్ పథకము మొన్నటి వరకు మన గ్యాస్ ఇచ్చినారు, కానీ తర్వాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినారా? తర్వాత యువతకు ఏం రావాల్సి ఉండేది ఏమన్నా ఇచ్చినారా? లేకుంటే అమ్మఒడి అంటారు, ప్రతి ఆడపిల్లకి ఇంత డబ్బులు అన్నారా? ఇవన్నీ ఏమన్నా ఇచ్చినారా? ఇవన్నీ అడుగుతూనే ఉన్నాం. అసలు ఇప్పుడు ఏర్పరిచిన బడ్జెట్లో దేనికి ఎంత కేటాయించినారు, దీని అవసరం ఎంత, దీనికి ఎందుకు కేటాయించినారు, దీన్ని ఎందుకు కేటాయించలేదని అడిగే వాళ్ళు ఎవరు అసెంబ్లీలో? కాబట్టి వైసీపీ వాళ్ళని అడుగుతూ ఉన్నాం, మీరు తప్పకుండా అసెంబ్లీకి అటెండ్ కావాలా, ఉన్న ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలా, ప్రజలకు మంచి పాలన అందించే విధంగా మీరు ఆ స్థానంలో కూర్చొని అడిగినట్లయితేనే ప్రజాక్షేమం. కానీ మేము గెలిస్తేనే అసెంబ్లీకి పోతాం, గెలవకపోతే లేదు. అంటే మీరు గెలిస్తేనే మీకు మీరు గెలిపిస్తే మీకు సేవ చేస్తాం, గెలిపిపోతే మేమేం లేదనేది అది అసలు నాయకత్వం కాదు. ఏ రకంగా ఒక నాయకత్వం చేపట్టినప్పుడు ఏ పరిస్థితిలోనైనా ఓడినా గెలిచినా ప్రజాపక్షంలో పోరాడేదే నాయకత్వం. కాబట్టి ఇది గుర్తుంచుకొని మా నాయకురాలు పిసిసి అధ్యక్షురాలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మీరు అసెంబ్లీకి పోగలిగితే పోండి, లేకపోతే మాకు అది వద్దని మొత్తం రాజీనామా చేయండి అని అడుగుతున్నారు. అదే మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు తప్పకుండా అసెంబ్లీకి అటెండ్ కావాలని మేము కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా, ఎన్డీఏ కూటమి కూడా, గవర్నమెంట్ కూడా మీరు తప్పకుండా మీరు ఇచ్చిన అటువంటి ఏమైతే మీరు భరోసా ఇచ్చారో, ఏమైతే సూపర్ 6 పథకాలు అనేసి మీరు అమలు చేస్తామన్నారో అవన్నీ వాటికి సపరేట్గా బడ్జెట్ కేటాయించి, ఇప్పుడు మీరు సూపర్ 6 పథకాలకు సపరేట్గా బడ్జెట్ కేటాయించలేదు. ఎక్కడి నుంచి అవి తీసుకుంటున్న ముందుగానే లోటు బడ్జెట్. కాబట్టి కేంద్రం నుంచి మీరు రాబట్టి కావాల్సిన మంచి పాలన అందించి, మీరు చేసినటువంటి ఏమైతే మేము ఇవన్నీ అందిస్తామని చెప్పినారో అవన్నీ ప్రజలకు అందించి మంచి పాలన ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.